మీది వీడియో లైక్ చేయడం వల్ల మీకు 1 ఎంపీ కూడా అయితే ఖర్చు కాదు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి షార్ట్ వీడియోస్లో ఉంటాయి. లాంగ్ వీడియోస్లో జస్ట్ నేను నా యూట్యూబ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అనే దాని మీద ఫోకస్ చేస్తూ చెప్పాలనుకునే విషయాన్ని షార్ట్లో పూర్తిగా చెప్పలేను కాబట్టి క్లియర్గా లెందీ వీడియోస్లో చెప్తూ ఉన్నాను. నా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ ఎక్కడి వరకు వచ్చింది అనేది లాస్ట్ 1 మినిట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నానో ఆ విషయం గురించి క్లియర్గా మాట్లాడుతున్నాను. ఓకేనా? సో నాకు ఒక కామెంట్ వచ్చింది. ఏంటి అంటే ఎంఎల్టీ, డిఎంఎల్టీ, బిఎంఎల్టీ అని చెప్పేసి కోర్సెస్ ఉంటాయి కదా, వాటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో చూసుకున్నట్టయితే 30 నుంచి 35 వరకు డిఎంఎల్టీ, ఎంఎల్టీ ఇలాంటి కోర్సులు చేయడానికి కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ 800 నుంచి 1200 వరకు పాస్డ్ అవుట్ అవుతున్నారు ఎంఎల్టీ, డిఎంఎల్టీ. అసలు ఎంఎల్టీ, డిఎంఎల్టీ ఏంటి, ఎక్కడ వీళ్ళు ఉపయోగపడతారు, ఎలాంటి పోస్టులకి వీళ్ళు ఎలిజిబుల్, ఈ అన్ని విషయాల గురించి ఈ వీడియోలో కాసేపు అయితే డిస్కస్ చేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వితౌట్ రిపోర్ట్స్ మనకి ఏ సర్జరీస్ కానీ ఎలాంటి ట్రీట్మెంట్స్ కానీ వాళ్ళు చెయ్యరు. అంటే ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఉందని నువ్వు వెళ్ళినప్పుడు మైనర్ ప్రాబ్లమ్స్ అయితే ఫస్ట్ మెడికేషన్తో క్లియర్ అవుట్ చేస్తారు, తర్వాత ఇంజెక్షన్స్తో క్లియర్ చేస్తారు. ఇంకా సివియర్ ప్రాబ్లమ్స్ అయితే ఇంకా టెస్ట్లు చేస్తారు మన ప్రాబ్లమ్ని బట్టి. ఓకేనా? సో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇట్లా శాంపిల్ కలెక్షన్స్ ఇవన్నీ టెస్ట్ చేస్తారు చూసారా. సో మీ ఆ శాంపుల్ని టెస్ట్ చేసి ల్యాబ్స్లో టెస్ట్ చేయాలి అంటే మీరు చదవాల్సింది ఏంటి, ఎంఎల్టీ, డిఎంఎల్టీ, బిఎంఎల్టీ. అంటే 10th బేస్ మీద అయితే డిఎంఎల్టీ స్టార్ట్ చేయొచ్చు, డిప్లొమా కోర్స్ అనమాట. ఇంటర్ బేస్ మీద అయితే ఎంఎల్టీ, డిగ్రీ బేస్ మీద డిగ్రీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంటర్ తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ కోర్సు ఉంటుంది, బిఎంఎల్టీ కోర్సులు ఉంటాయి. ఓకేనా? సో ఈ విధమైన కోర్సుల్లో జాయిన్ కావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ బెనిఫిట్ 2024లో మన తెలంగాణ గవర్నమెంట్ను ఎఫ్ఎస్ఎల్ అని చెప్పేసి, జిఎంసి అని చెప్పేసి వాటి నుంచి నోటిఫికేషన్స్ వచ్చాయి. చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. 1240 పోస్టులకి అయితే అప్పుడు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఓకేనా? సో అంటే ఎవ్రీ ఇయర్ అన్ని పోస్టులు ఉంటాయా అంటే లేదు, ఒక్కొక్కసారి భారీ నోటిఫికేషన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి అవకాశాన్ని బట్టి ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉంటాయి అన్ని పడతాయి. సో అంటే యావరేజ్గా ఎవ్రీ ఇయర్ పాస్ అయ్యే వాళ్ళు 800 నుంచి 1200 మంది ఉంటే ఆ ఇయరే చాలా పెద్ద నోటిఫికేషన్, భారీ నోటిఫికేషన్ 2024లో పడింది. సో మీరు ఒకవేళ కనుక చెయ్యాలి అనుకుంటే ఈ పోస్టులకు అప్లై చేసుకుంటే గవర్నమెంట్ సెక్టార్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ల్యాబ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఎఫ్ఎస్ఎల్స్లో మీకు వేకెన్సీస్ నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. మీరు ఒకవేళ ప్లాన్ చేయాలి అనుకుంటే మీరు ఏం చదవాలనుకుంటున్నారు దానికి సంబంధించినవన్నీ ఫస్టే మీరు గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఎంఎల్టీ గురించి అడిగారు కాబట్టి నేను వాళ్ళకి చెప్తున్నాను. మరి ఒకవేళ ఈ గవర్నమెంట్ వైపు మనకి రాలేదు, అప్పుడు ఏం చేస్తారు, ప్రైవేట్ ప్రతి మండల్స్లో, ప్రతి విలేజ్లో చాలా చాలా ల్యాబ్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా అక్కడ ఒకళ్ళు అవసరం పడతారు. హెల్త్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అనమాట. నాకు తెలిసి ప్రతి మనిషి తన జీవితకాలంలో అట్లీస్ట్ ఒక్కసారైనా హాస్పిటల్లో టెస్ట్ అయితే చేయించుకుంటాడు. నాకు తెలిసి అట్లీస్ట్ మన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకోవడానికైనా కానీ మనం ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాము. అందుకని హెల్త్ డిపార్ట్మెంట్ అనేది ఎవర్ గ్రీన్ ఫీల్డ్ ఫర్ వర్క్. ఎవరైనా జాబ్ చేయాలనుకుంటే హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ ఎక్కువ ఆపర్చునిటీస్, ఎప్పటికీ ఉండే ఆపర్చునిటీస్ అటు సైడ్ ఉంటాయి. ఓకేనా? అయితే అందులో గవర్నమెంట్ అయిపోయింది. ప్రైవేట్ చెప్పా కదా, బయట బోల్డని హాస్పిటల్స్ ఉన్నాయి, మనకి చాలా ల్యాబ్స్ ఉంటాయి, దానికి రిలేటెడ్ ల్యాబ్స్ ఉంటాయి. మంచి మంచి పెద్ద పెద్ద మల్టీనేషనల్ అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉంటాయి మనకి. సాఫ్ట్వేర్ అయితే మల్టీనేషనల్ అంటారు. సో హాస్పిటల్ కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో హైరింగ్స్ జరుగుతూ ఉంటాయి. మనం మంచిగా మన స్కోర్ కనుక బాగుండి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే దాంట్లో మనల్ని తీసుకుంటారు. సో మీకు ఇట్లా ఎక్స్పీరియన్స్ త్రూ మంచి మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బెస్ట్ ప్యాకేజ్తో కూడా మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఒక 2-3 ఇయర్స్ నార్మల్ శాలరీకి మీరు ఎక్కడైనా వర్క్ చేసినా కూడా ఆ సర్టిఫికేట్, ఆ టైం
దాని ద్వారా ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు ఇంకా మంచి దాంట్లోకి మంచి శాలరీ ఉన్న దాంట్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. అయిపోయింది. సో నాకు ప్రైవేట్ అయిపోయింది, గవర్నమెంట్ సెక్టార్లో అయిపోయింది. ఇంకా ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే మనకి ఈ మధ్య కాలంలో చాలా వరకు మీరు జస్ట్ బుక్ చేసుకుంటే చాలు ఆన్లైన్లో మీరు ఇంటికే వచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తామని చెప్పేసి చాలా కొన్ని ఉంటాయి యాప్స్. అవి నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, మీకు తెలుసు. సో అట్లాంటి వాటిల్లో కూడా మీరు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రతిదీ మన దగ్గరికే వస్తుంది అవకాశం అనేది. కాబట్టి బ్లడ్ టెస్ట్, షుగరు, బీపీ లేని వాళ్ళు ఎవరు ఉండరు. షుగర్ టెస్ట్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా బ్లడ్ తీసుకోవాల్సి, శాంపిల్ కలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి వాటికి ఎవరికైనా అవకాశం కావాలంటే ఇలాంటి రిక్రూట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇదే డిఎంఎల్టీ, ఎంఎల్టీ, బిఎంఎల్టీ, బిఎస్సి, ఎంఎల్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ మన తెలంగాణలోనే దాదాపు 1200 మంది అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ తక్కువే ఉంటాయి. చెప్పాను కదా, 148 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో కేవలం 4 కోట్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్కి కాంపిటీషన్ ఉంటుందా అంటే కొంత కాంపిటీషన్ ఉంటుందా అంటే ఒకవేళ మీకు ఏజ్ ఉండి ఎఫర్ట్స్ పెట్టే టైం ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ సైడ్ ప్రిపేర్ కావడం చాలా బెస్ట్. మీకు ఓపిక ఉండి టాలెంట్ ఉంటే ప్రిపేర్ అయితే. లేదు మేము ప్రైవేట్ సెక్టార్లోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నాము, గవర్నమెంట్ జోలికి పోదలుచుకోలేదు, అంత 100లో ఒకరికి వస్తుంది జాబ్. 100 మంది ఒక పోస్ట్కి అప్లై చేస్తే 100లో ఒకరికే ఈ ఒక్క జాబే ఉంటుంది. 100 మందికి ఒక జాబ్ చొప్పున ఉంది. ఇప్పుడు అంత కాంపిటీషన్ ఉంది దేనికైనా కానీ. సో ఇదివరకు అవేర్నెస్ లేదు, ఇంత తెలీదు. అంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయని మన చదువుకున్న చదువుకు తెలీదు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, ప్రతిదీ కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టుగా తెలిసిపోతుంది. కాబట్టి ఇంకా కాంపిటీషన్ పెరిగే అవకాశమే ఉంది. సో ప్రైవేట్ సెక్టార్లో ఉంటాయి, గవర్నమెంట్ సెక్టార్లో ఉంటాయి. మీరు సొంతంగా ల్యాబ్స్ పెట్టుకోవచ్చు. అంటే సొంతంగా మీన్స్ ల్యాబ్ ఒక ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్న వాళ్ళ దగ్గర మీరు పార్ట్నర్షిప్గా మీరు ఒక ల్యాబ్లో ఉండొచ్చు. అట్లా చాలా అవకాశాలు అయితే ఎంఎల్టీకి, డిఎంఎల్టీకి అయితే ఉన్నాయి. డిప్లొమా కోర్సులు అయితే 10th తర్వాత కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మనం సర్టిఫికేట్ వస్తుంది, సర్టిఫికేట్ ద్వారా మనము చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అయితే ఇకపోతే నా యూట్యూబ్ జర్నీ గురించి ఈరోజు మాట్లాడాలి. నా యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 0తో స్టార్ట్ అయ్యింది కదా నా ఛానల్. ఈరోజు 5051 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి వాచ్ అవర్స్ 200. ఎవరికైనా వాచ్ అవర్స్ రోజు రోజుకి పెరుగుతాయి. నా డే 1 నుంచి డే 16కి వచ్చేసరికి ఇవాళ 17 అనుకుంటా, డే 17కి వచ్చేసరికి 200కి వచ్చేసింది అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి పడిపోయిండ్రు. వ్యూస్ మాత్రం 14K ఉన్నారు ప్రజెంట్. ఇంకపోతే ఫేస్బుక్ విషయానికి వస్తే 9.6K ఉన్నారు ఫాలోవర్స్. ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తేనేమో 8.4K ఉన్నారు. అండ్ ముఖ్య విషయం ఏంటంటే దేంట్లో నుంచి నాకు 1 రూపీ కూడా జనరేట్ అవ్వట్లేదు. బట్ ఫేస్బుక్లో ఆపర్చునిటీ ఏంటి అంటే నేను ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ మింత్రా ద్వారా కానీ ఏమైనా సేల్స్ చేస్తే దాంట్లో కమిషన్ బేస్డ్ నాకు ఆ సేల్స్కి తగినట్టుగా అమౌంట్ నేను ఎర్న్ చేసుకోవచ్చు. బట్ నాకు దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. యూట్యూబ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఫస్ట్ మానిటైజేషన్కి అయితే చూద్దాము. ఆల్రెడీ ఫేస్బుక్ మానిటైజేషన్ అయినట్టే, ఇన్స్టా మానిటైజేషన్ కూడా అయిపోయినట్టే. బట్ రెవెన్యూ మాత్రం ఇంకా ఎందులో జనరేట్ కాలేదు. యూట్యూబ్ మాత్రం ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. చూద్దాం, ఒకవేళ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అవుతుందా అవ్వదా అని. ఎంత ఆరాటం ఇంత పోరాటం ఓవరాల్గా నేను దేనికోసం చేస్తున్నా అంటే నా దగ్గర ఒక జాబ్ జర్నీ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ జాబ్ జర్నీ ప్రాజెక్ట్లో చదువు లేని వాళ్ళ దగ్గర నుంచి చదువుకున్న హై రేంజ్లో టాప్ మోస్ట్ స్టడీ కంప్లీట్ చేసిన వాళ్ళ వరకు ఒకే ఒక ప్రాజెక్ట్తో అందరికీ వర్క్ జనరేట్ చేయగలుగుతాను. వాళ్ళకి ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఉండి వాళ్ళ దగ్గర వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగినట్టుగా ఈవెన్ చదువుకోని వాళ్ళకి కూడా ఉపయోగపడే వర్క్ నాకు అందులో క్రియేట్ చేయగలుగుతాం, జనరేట్ చేయగలుగుతాం అనమాట జాబ్ జర్నీలో. సో ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు కాబట్టి త్రూ సోషల్ మీడియా ద్వారా నాకున్న రిసోర్సెస్ని ఎట్లయితే యూటిలైజ్ చేసుకొని చెప్తున్నానో, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మేబీ నేను కొంచెం సక్సెస్ అయినా కూడా దాని మీద ఆ ప్రాజెక్ట్ మీద ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే తీసుకొద్దామని చూస్తున్నాను. మీ అందరి సపోర్ట్ తోటి ఆ ప్రాజెక్ట్ని తొందరలోనే కంప్లీట్ చేయాలనుకుంటున్నా. మంచి ఎప్పుడు ఆలస్యంగానే జరుగుతుంది, అది నాకు అందరికీ తెలిసిన విషయమే.
చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.